పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. 800 అడుగుల్లోనే మనం కూడా 3 టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్లొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. There is no word as such as capital. One needs to understand the Constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the Chief Minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of your ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the Chief Minister, that is you, wherever you decide to sit. That is the Constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying, ఒక అమరావతి నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు, నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ ఏం లేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి?